హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవలిని. ఈరోజే నేను ఇంక్యుబేటర్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఫ్రెండ్స్. కోడి పిల్లల్ని తీసుకురాగానే అన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 15 ఎగ్స్ ఇస్తే 12 చిక్స్ వచ్చినాయి, 3 పోయినాయి. అయితే రాగానే నేను చేసే పని ఏంటంటే ఫ్రెండ్స్, చిన్న ప్లేట్లో తాటి బెల్లం పౌడరు ఒక స్పూన్ వేసి కలిపేస్తాను ఫ్రెండ్స్. అలా బాగా డార్క్గా కలిపేస్తా. వాటికి తాగడం తెలియదు కాబట్టి నేనే కొంచెం ముక్కును వాటర్లో పెట్టి తడంటేలాగా చూసి తాగిపిస్తాను. అలా చేయడం వల్ల ఏమైందంటే కోడిపిల్లలో ఉన్న పచ్చ సొన ఇంకా ఉంటుందంట ఫ్రెండ్స్. కొంచెం అది అరిగిపోయిద్ది, ఐరన్ కొంచెం ఇదయిద్ది. తాటి బెల్లం వాటర్ తాగేయడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటే ఏదన్నా చెడే ఉంటే షిట్ రూపంలో బయటకు వచ్చేసిద్ది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే కోడిపిల్లలు వచ్చిన ఎమ్మటే వాటరు, తాటి బెల్లం పౌడరు, మనం బెల్లం వేస్తాం కానీ అవి చెతక్కొట్టి గడ్డలేసి ఎంత ప్రాసెస్ బదులు పౌడర్ తెచ్చేసుకుంటాను నేను. మన గ్రామంలో అలా న్యాచురల్ పౌడరు ఒక ప్యాకెట్ తెస్తే అసలు 1 year పైనే వస్తుంది. ఓ స్పూన్ రోజు అలా ఒక 1 week బెల్లం వాటర్ పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. కోడిపిల్లలకి చాలా యాక్టివ్గా ఉంటాయి కూడా. బెల్లం వాటర్ ఫీడ్ వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను శ్రీకృష్ణ అంకుల్ది ఫీడ్ వాడతాను. ఆ ఫీడ్కి కూడా గ్రోత్ చాలా బాగుంది. చిక్స్ కూడా చాలా బాల్స్ లాగా తయారవుతున్నాయి. అండ్ మెరాక్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఎక్కడైతే ఇంక్యుబేటర్ దగ్గర చేస్తానో అక్కడే మెరాక్స్ వేయించేస్తా.